సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు ఉన్నతాధికారులు. తాగునీటి సరఫరా, పట్టణ అభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు రాష్ట్ర అధికారులు. హైదరాబాద్ నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు అధికారులు. మూసీ పునరుజ్జీవం ఒక విప్లవాత్మక నిర్ణయం అని కొనియాడారు పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్ సభ్యులు. నదీ పునరుజ్జీవం దేశంలోనే మొదటిది అని అభిప్రాయపడింది కమిటీ. మూసీ పునరుజ్జీవం చేపట్టడంపై ముఖ్యమంత్రిని అభినందించింది పార్లమెంటరీ కమిటీ. రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషిని అభినందించారు కమిటీ సభ్యులు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రాన్ని 3 భాగాలుగా అభివృద్ధి చేయడానికి క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించామని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి వివరించారు సీఎం. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకున్నామన్నారు. నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్న సీఎం హైదరాబాద్ ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నామన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకి ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామన్నారు ముఖ్యమంత్రి.